హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేము అనకాపల్లి నూకలమ్మ తల్లి జాతరకి బయలుదేరాము. నేను, మా వారు, మా పిల్లలు వెళ్తున్నాం. మా తమ్ముడు, మా అమ్మ వస్తారు. మేము రెడీ అయ్యి ఉన్నాము. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలాగ ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము అందరం రెడీ అయిపోతున్నాం. పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇక ఉదయం 9:30కి బయలుదేరి ఉన్నాము. అమ్మ వాళ్ళు అటు నుంచి వస్తానని చెప్పారు. పొద్దున్నే తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పిల్లలతో రెడీ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ సారీ నేను తీసుకున్నాను, రెడ్ కలర్ సారీ అమ్మ తీసుకుంది. నేను అమ్మవారి గుడిలో చీర ఇచ్చేసాను. మా అమ్మ అక్కడ చూపించేసి తీసుకొస్తారు చూడండి, అలా తెచ్చేసింది. ఇంకా మేము మాకు వైజాగ్ నుంచి అనకాపల్లికి గంట జర్నీ కాబట్టి బండి మీదే వెళ్ళిపోయాం. మా బండి మీద నేను, పూజ, మా వారు, మా తమ్ముడు బండి మీద మా తమ్ముడు, మా అమ్మ, అభిగాడు వచ్చేస్తున్నారు. మా నాన్న ఇంటికాడ ఉన్నాడు. మా నాన్నకి చెప్పకుండా వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు రావడం ఇదే మొదటిసారి, కానీ నేను మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇది 3వ సారి వెళ్ళడం. ఇంతకుముందు 2 సంవత్సరాలు అంతా రిలేటివ్స్తో ఆటోకి వెళ్తారు చూడండి, మొత్తం వంట అక్కడే చేసేసుకుని అలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మేము తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ తొందరగా వచ్చేయాలనుకొని మరి సామాన్లు ఏమి తీసుకెళ్ళకుండా వచ్చాం. ఈ బంక్లోనే మా వారు వర్క్ చేసేది. ఇక్కడ వచ్చేసి మేము కొంచెం బంక్లో పని ఉండి అది చూసుకొని ఇంకా వెళ్ళాము. పిల్లలు మాత్రం బాగా అల్లరి చేసేస్తున్నారు. ఎందుకంటే మా బండి ఒకసారి ఫాస్ట్కి వెళ్తే ఒకసారి మా తమ్ముడు బండి ఫాస్ట్గా వస్తుంది. ఇంకొచ్చేసి ఇక్కడ దిగిపోయి కొంచెం ముందే దిగాము. చాలా దూరం పెట్టేసాము బళ్ళు అయితే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు అయితే కొబ్బరి చెట్లలోకి వెళ్ళేవాళ్ళం. మొత్తం ఒక 2-3 సంవత్సరాలు అయిందనుకుంటా, మొత్తం మారిపోయింది. మళ్ళీ ఎక్కడో పెట్టేసి మేము నడుచుకుంటూ వచ్చాము. ఈ లోపలికి వెళ్ళి మొత్తం చూసేసరికి ఆ గుడిలాగా ఉంటుంది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చెప్పాలంటే 2 సంవత్సరాల క్రితం కాదు, అది ఏంటంటే కరోనా ముందు 2017-18లో వెళ్ళాము. అప్పటి తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళాము. కరోనా తర్వాత ఇంకా మా వాళ్ళందరూ కూడా వెళ్ళడం మానేశారు అనుకుంటున్నాను. మరి నేనైతే అక్కడ లేను. ఇంకా వచ్చేసి చూడండి, లైన్ మొత్తం అదంతా ఫ్రీ దర్శనమే. అది చూసి నాకు ఒక్కసారి భయం వేసింది. ఎందుకంటే ఆ లైన్లో ఉంటే పిల్లలతోని మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలనుకుని వచ్చాం, కుదరదేమో అనుకున్నాం. ఇంకొచ్చేసి మేము ఫస్ట్ 2 సార్లు వచ్చింది ఇక్కడ కాదు, అది వేరే చోట. అక్కడే కొబ్బరి చెట్ల కాడ అమ్మవారికి కోడికోక చూపించేసి వంటలంతా చేసుకొని సాయంత్రం అమ్మవారి దర్శనంకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి మొత్తం చూసాము, ఆ లోపలికి కూడా వెళ్ళొచ్చాము. ఇంక మొత్తం ఇక్కడే చేస్తారని మాకు తెలియక ఆ లోపల ఉన్నారు. అదంతా వెళ్ళొచ్చేసరికి అక్కడ మా లోపలికి వెళ్ళొచ్చి ఇంకా అటు కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా లోపల ఇటువైపు పాకలన్నీ వేసి ఉన్నాయి. ఒకళ్ళు 2 వస్తే ఏమో తెలియదు, కానీ ఒక 10 మంది దాకా వస్తే బాగా ఇక్కడ వంట చేసుకొని జాతర అంతా బాగా చూడవచ్చు. ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ మేము పాకలు ఉన్నాయి చూడండి, అదంతా తిరిగేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చెట్టుకాడకు వచ్చి ఈ చెట్టుకాడే అమ్మవారికి కోడిగా చూపించేసాం. మేము ఒక కట్టు కొన్నాము. కత్తిలా బయట తీయగానే అందరూ వరాసుగా లైన్లో నిల్చొని ఉన్నారు. కోళ్ళు కత్తిలు అనుకోకుండా వచ్చేసారు, ఎవరో తీసుకెళ్ళరు. నేను మర్చిపోయాను, మా వారు అక్కడ కొనేసారు. ఇక్కడ మేము ఒకటి తీయంగానే అలాగే వరాసుగా లైన్ పెట్టేశారు అక్కడ. ఇంకొచ్చేసి ఇక్కడ అమ్మవారికి కొడిగా చూపించేశాక కొబ్బరికాయలు అవి ఇంటికాడ నుంచే తెచ్చాము. అది అటునుంచి వచ్చే దారి ఉంటుంది చూడండి, అటునుంచి కూడా సగం దాకా వెళ్ళాము. నేను, మా అమ్మవారి కొబ్బరికాయ అక్కడ బయట కొడతారు కొన్ని గుడుల చోట కదా, అక్కడ కొబ్బరికాయను కొట్టేసి వచ్చేస్తామని. ఇంకో తర్వాత మాకు అక్కడ ఎంత సగం చివరి దాకా వెళ్ళినా అక్కడ దారి లేదు. ఇంకా అటునుంచి కూడా వెనక్కి వచ్చేసి ఇంకా ఇక్కడ చీరలు అమ్మవారికి 2 తీసుకున్నా. కోడి మాత్రం నేను హాఫ్ అమౌంట్ వేసి ఒకటే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను, పిల్లలు నాటుకోడి అంత ఎక్కువ తినరు, మా వారికి అస్సలు తినరు. ఇంకెందుకనేసి ఒకే కోడి అమ్మ అది 1000 రూపాయలు అయితే అమ్మ 500, నేను 500 ఇచ్చాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మొక్కేసి మా పూజ కూడా మొక్కమన్నాను. అదేమో పట్టుకోవడానికి భయపడింది, కానీ అభి మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. ఇంక మా నలుగురం అందరం ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని అక్కడ అమ్మవారికి కోడిగా చూపించేసి ఇంకా మళ్ళీ జనాలు చూసి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ 100 రూపాయల దర్శన టికెట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల జాతరలప్పుడు పండగలప్పుడు తీసేస్తారు కదా అనుకున్నాము, లక్కీగా ఉన్నాయి.
ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. మేము అక్కడైతే ఒక 10 నిమిషాలు చూసేసి అలాగే వెళ్ళిపోయాము. ఎక్కువసేపు అక్కడ ఆగలేదు. 12:30 1 గంట అనుకుంటాను. మేము ఇలాగ అమ్మవారి కాడ దర్శనం అయ్యింది, బయటకు వచ్చాము అనగా అది ఏంటనేది నాకు తెలియదు. అమ్మవారికి సారిస్తారో మరి అదేంటో చాలామంది వచ్చారు. 100 రూపాయల టికెట్ దర్శనంలోనే. ఇక్కడ వచ్చేసి వీడియో ఫోను మా వారిని తీయమంటే సరిగ్గా పట్టుకోకుండా ఒక 5 నిమిషాలే అక్కడ తీయకూడదని రాశారు. ఒక 5 నిమిషాలు అమ్మవారిని తీసి చూపించారు. అక్కడ కొత్తగా గుడి పక్కన ఇంకా జరుగుతుంది. చాలా బాగుండింది అమ్మవారు అయితే. ఇక్కడ వచ్చేసి నేను అక్కడ పంతులు గారికి నా చీర అక్కడ ఉంచామని చెప్పాను. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అమ్మది. అలాగా అక్కడ చూపించేసి బయటకు వచ్చేసారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పిల్లల రాజ్యం ఇది. ఇంకా బొమ్మలు చివరి నుంచి ఆ చివరి దాకా తిప్పించాడు అబ్బి అయితే. అది కావాలని ఇది కావాలని ఒక షాప్లోకి వెళ్తే ఇంకో షాప్ కాడ ఇంకొకటి కొనుక్కుందామని అలాగని చెప్పేసి మొత్తం ప్రతి షాప్ కాడ ఆపించడమే. అక్కడ వద్దు ఇంకో షాప్ కాడికి వెళ్ళమనేది. ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరికి ఏదో బొమ్మలు కొనేసి బయటకు వచ్చేసాం. ఇదంతా మొత్తం బ్యాక్ సైడ్ షాపులు అన్నీ ఉన్నాయి. గాజులు అనేది, బొమ్మలు. ఇంకా అక్కడ అన్నదానం చేస్తున్నారు కానీ మాకే టైం లేక మేము వచ్చేసాము. ఇంకా కోడిని కూడా అక్కడే చేపించేసి ముక్కలు కొట్టేసి తీసుకొచ్చేసాం. ఇక్కడ మాత్రం 1 గంటకు బయలుదేరాం. 1 గంట 2 అయింది అనుకుంటా బయలుదేరేసరికి. ఎండ మాత్రం మండిపోయింది. అటు నుంచి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వచ్చేసాము కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మేము స్టీల్ ప్లాంట్ రోడ్లో వెళ్ళాము. ఇంకా స్టీల్ ప్లాంట్ రోడ్లో చెట్లు ఉంటాయి కదా, కొంచెం చల్లగా ఉండని చెప్పేసి అటు నుంచి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మేము 2 అయింది వచ్చేసరికి. అప్పుడు గబగబా వంట స్టార్ట్ చేసేసాం. అదైతే నేను వీడియో తీయలేదు. ఒక పక్క చికెన్ అవుతుంది, ఒక పక్క మా వారికి గుడ్లు వండాము. తర్వాత పక్కన కొంచెం బిర్యానీ కూడా చేసాము. రాగానే ఇంకా మొత్తం నేనేది వీడియో తీయకుండా అప్పటికప్పుడు మొత్తం ఆ పని చూసేసా. నేను తీస్తుంటే మర్చిపోయాను వీడియో తీయడం. ఇక్కడ వచ్చేసి బిర్యానీకి వాటర్ మరుగుతుంది, తర్వాత రైస్ వేయాలి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలాగుందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మేము వచ్చేసి మొత్తం తినేసాక అమ్మ నాన్నకి బాక్స్ తీసుకెళ్ళిపోయింది. చెప్పాలంటే ఇది మేము మే నెలలో వెళ్ళింది. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చివరి దాకా చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.